హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజైతే థంబ్నెయిల్ చూసేశారు కదా, నేనేం చేయబోతున్నానో మీకు తెలిసిపోయింది కదా. మష్రూమ్ దమ్ బిర్యానీ. మష్రూమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? చాలామంది ఉంటారు, అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు నిజంగా చెప్పాలంటే అసలు మష్రూమ్ అంటే ఇష్టమే ఉండదు. ఏంటది ఏందో లబ్బర్ టైప్లో ఉండిద్ది అనుకునేదాన్ని. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో మా నానమ్మ వండి పెట్టిన మష్రూమ్, మా అమ్మ కూడా ఎప్పుడు వండలేదు మష్రూమ్. మా నానమ్మ వాళ్ళ నాన్న ఎత్తుకొచ్చినప్పుడు వండింది అవి మా చిన్న పిల్లలప్పుడు. అప్పుడు మా నాయనమ్మ కొట్టిద్దని భయం వేసైనా కానీ అది కూర తినేవాళ్ళం. అప్పుడైతే అసలు నచ్చేది కాదు. నా పెళ్ళయిన తర్వాత కూడా నేను ఎప్పుడు వండలేదు. నా పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎందువలన అంటే ఆ తమిళనాడు అమ్మాయి ఉంది కదా నా పక్కన, ఆ అమ్మాయి దగ్గర అయితే నేర్చుకున్నాను ఇది. ఆ అమ్మాయి ఒకసారి అయితే వేసి ఇచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన అన్నాడు నువ్వు కూడా చెయ్యి అన్నాడు. అందుకని అయితే నేనైతే ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ అయితే చేయడానికి సిద్ధమైపోయాను. అసలు చిన్నప్పుడు ఆ మష్రూమ్ బిర్యానీ తినాలంటే పెద్ద చిరాకు అనిపించేది. ఏది తినాలన్నా చిన్నప్పుడు చిరాకుగానే అనిపించింది. పెళ్ళైన తర్వాత తప్పనిసరిగా మనం వండుకున్నాయి మనకు అందుబాటులో ఉన్నాయి తినాల్సిందే. మన ఆంధ్రాలో దొరికినట్టుగా మనం ఏ స్టేట్ వెళ్తే అక్కడ మనకి నచ్చిన కూరగాయలు దొరకవు, టేస్ట్ ఉండవు. కూరగాయలు కూడా అడ్జస్ట్ అయిపోవాలి. అలానే పెళ్ళైన తర్వాత అన్నిటికీ అడ్జస్ట్ అవుతాం కదా, అలానే ఈ కూరల్లో కూడా అడ్జస్ట్ అయిపోయి తినేసేయాలి. అయితే మష్రూమ్ బిర్యానీకి అయితే నేనైతే ఏమేమి తీసుకున్నానో ఏమేమి కట్ చేసుకున్నానో కూడా మీకు చూపించేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మష్రూమ్ బిర్యానీకి అయితే నేను 2 క్యారెట్లు తీసుకున్నాను, 2 టమాటోలు తీసుకున్నాను, అలానే 2 బంగాళదుంప కూడా తీసుకున్నాను. మష్రూమ్ చూస్తున్నారు కదా, ఆ బాక్స్లో ఉన్న మష్రూమ్ అయితే తీసుకున్నాను. నేనైతే మష్రూమ్ అయితే తక్కువైపోయినాయి, వెజిటేబుల్స్ అయితే ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం కదా చేసేది, నాకు తెలియలేదు. మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసుకునేటట్లయితే మష్రూమ్ అయితే ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. అసలు క్యారెట్ అంటేనే మా ఇంట్లో వాళ్ళకి తినరు. నేను కూడా ఆ క్యారెట్ తినను, మా ఖుషి తినదు. అయితే కానీ హెల్తీ ఫుడ్డే కదా క్యారెట్, అందుకని దీనిలో వేసి కుక్ చేస్తే, ఈ మష్రూమ్ దమ్ బిర్యానీలో వేసి కుక్ చేస్తే వాళ్ళు తింటారేమోన్న ఒక ఆశతో అయితే కుక్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే మర్చిపోకండి, ఆనియన్స్ కూడా తీసుకోండి. మిర్చి తీసుకోండి, పచ్చిమిరపకాయలు, అల్లము చిన్నుల్లిపాయలు పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకోండి. అల్లం చిన్నుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. పుట్టగొడుగులు ఉన్నాయి కదా, మనం పుట్టగొడుగులు అంటాం కదా, ఈ పుట్టగొడుగులను అయితే శుభ్రంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఏమో ఇదైతే శుభ్రంగా క్లీన్ చేయాలి. నేనైతే వాటర్లో అయితే క్లీన్ చేశాను, కానీ మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ క్లీన్ చేస్తాను. మా ఆయన చెప్పాడు దాని నిండా మట్టి ఏంటో నల్లగా ఉండిద్ది, ఎంత శుభ్రంగా క్లీన్ చేయని చెప్పాడు. క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, నేనైతే అన్నీ కట్ చేసుకుని ముందే పెట్టుకున్నాను. బిర్యానీ చేయడం కష్టం కాదు, ఈ కటింగ్ చేయడమే చాలా కష్టం. ఇవన్నీ కట్ చేసి దగ్గర పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా చాలా త్వరగా అయితే పని అంతా అయిపోయిద్ది. చూసారు కదా, అసలు అలా కట్ చేసి పెట్టుకుంటే ఎంత స్పీడ్గా వర్క్ అయిపోయిద్దో చూడండి. అయితే నేనైతే అన్నీ రెడీ చేసి ముందు పెట్టేసుకున్నాను కదా. దాంట్లోకి బిర్యానీ దినుసులు అయితే నా దగ్గర లేవు, తమిళనాడు అమ్మాయి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను. ఎన్నిసార్లు అయినా చెప్పని మా ఆయనకి చెబుతారు కదా, చెవులో శంఖం ఊదినట్టే అని. నేను ఎన్నైనా చెప్పని ఈ చెవులో వింటాడు, ఈ చెవులో ఇంచి వదిలేసేస్తాడు. బిర్యానీ దినుసులు ఎత్తుకురా అంటే బిర్యానీ దినుసులు నేను ఒక్కదానే తినేసేస్తానని భయం వేసి అనుకుంటా. ఆ బిర్యానీ దినుసులు మాత్రం ఎత్తుకురాడు ఎప్పటికి కూడా. పక్కన అమ్మాయి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను. వాళ్ళైతే ఇవే వేస్తారు, మనమైతే చాలా రకాలు వేస్తాం కదా. దాంట్లోకి షాజీరా, అనాస పువ్వు, అనాస మొగ్గ ఇట్లాంటివి చాలా వేస్తాము. వాళ్ళ ఏం వేసుకోరంట. ఆకులు, సోపు, లవంగాలు, ఇవే 4-5 ఐటమ్స్ ఇచ్చింది, వాటితో అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా అయితే అది పెట్టుకుని దాన్ని ఏమంటారు సట్టి పెట్టుకుని, ఆ సట్లో అయితే తగినంత అయితే ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత అయితే మన బిర్యానీ ఐటమ్స్ అన్నీ అయితే వేసేసాను ఫ్రెండ్స్. బిర్యానీ దినుసులు అయితే మొత్తం వేసేసాను. వేసేసిన తర్వాత అయితే అల్లం చిన్నుల్లిపాయ
అల్లం చిన్నుల్లిపాయ మిర్చి పేస్ట్ వేసుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం వేగనిచ్చాను. అది వేగిన తర్వాత అయితే దాంట్లోకి అయితే ఆలుగడ్డ వేసాను. ఆలుగడ్డ వేసిన తర్వాత ఆలుగడ్డ కొంచెం కుక్ అయిన తర్వాత అయితే టమాటాలు వేసాను. టమాటాలు వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసాను. ఆలుగడ్డ ఇంకా ఉడకనట్టుగా అనిపించింది, అందుకే కొంచెం లైట్గా చిన్ని గ్లాస్ అంత వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత అయితే మష్రూమ్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మష్రూమ్ వేసుకుని దాంట్లోకి ఉప్పు కారం అన్ని మసాలాలు వేసేసాను. ఏమేమి ఉన్నాయంటే నా దగ్గర ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, జీలకర్ర పొడి, తర్వాత చికెన్ మసాలా పొడి, ఆ తర్వాత అయితే గరం మసాలా, నా దగ్గర మటన్ మసాలా కూడా ఉంటే అది కూడా వేసేసాను దాంట్లోకి. నాకు తెలిసి బిర్యానీ సూపర్ రావాలంటే ఉన్న పొళ్ళన్నీ వేసేసుకోండి. ఉన్న పొళ్ళన్నీ వేసేసుకుని కలదిప్పి వేసుకుని అయితే కొంచెం సేపు అలా ఉంచండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అదంతా ముక్కలోకి లాక్కునేది కదా కారం అదంతా. ఆ తర్వాత అయితే కొంచెం కర్డ్ వేయండి, పెరుగేసి మళ్ళీ కలదిప్పి ఒక 2-3 నిమిషాలు దాన్ని కూడా ఉడకనిచ్చిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఉన్నాయి కాబట్టి. మీరు మామూలు రైస్ తీసుకుంటే మామూలు రైస్ తీసుకోండి. మామూలు రైస్ కానీ తీసుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోయండి. నేను ఈ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసే పోసాను, అయితే చాలలేదు. తర్వాత అయితే ఇంకో గ్లాసున్నర పోసుకున్నాను. ఏదో మిస్టేక్ జరిగింది మొత్తానికి, నాకైతే తెలియలేదు. అయితే నేనైతే ఈ బియ్యం ఒక అరగంట ముందే నానబెట్టేసాను. నానబెట్టుకున్న తర్వాత అయితే వేసుకున్నాను. ఊర్లో నేను ఎప్పుడు బిర్యానీ చేసిన అయితే గ్లాస్కి గ్లాసే తీసుకుంటాను. కుక్కర్లో అయితే కరెక్ట్గా సరిపోయిద్ది గ్లాస్కి గ్లాసు. మన సైడ్ దొరికే బిర్యానీ అదే చెప్తారు బాస్మతి రైస్, ఇటు బాస్మతి రైస్ చాలా డిఫరెంట్. అందుమూలంగానేమో గ్లాస్కి గ్లాస్ వాటర్ అయితే సరిపోలేదు. మన సైడ్ అయితే గ్లాస్కి గ్లాస్ అయితే సరిపోద్ది వాటరు. ఇప్పుడైతే వాటర్ కూడా పోసేసుకున్నాను కదా. నేను బిర్యానీకి అయితే 3 కప్పులు రైస్ 3 కప్పుల్లో తీసుకున్నాను. అలానే 3 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని దమ్ చేయాలి కదా. దమ్ చేయాలంటే దానికి కాసేపు అయితే నేను పొంగొచ్చేదాకా అయితే చూశాను. పొంగొచ్చిన తర్వాత అయితే దమ్ పెట్టాను. చూశారు కదా. అసలు ఈ వీడియో అయితే మాకు ఖుషి తెస్తుంది. పాపం దానికి తీయడం కూడా రావట్లేదు, ఎలాగోలా తీసింది ఈ వీడియో అయితే. నేను నేర్పించుకోవాలి మెల్లగా వీడియో తీయడం. ఇక్కడ చూశారు కదా, ఉడికిపోయిన తర్వాత అయితే కాసేపు పెట్టి వేడిదైతే తీసేసుకున్నాను. వేడిగా అసలు నేను చూశారు కదా ఎంత నీట్గా ఉన్నానో చూడండి, ఎంత శుభ్రంగా ఉన్నాను చూడండి. అది కుక్ చేసి ఆకలికి ఆగలేకపోయాను నేను, ఎందుకంటే బిర్యానీలు అంటే అంత ఇష్టం నాకు. ఏదైనా కానీ మా ఇంట్లో మేము నలుగురం కూడా చికెన్ అన్నా అదే నీసు వాసన అన్న చాలా ఇష్టం. అలానే బిర్యానీకి కూడా ఎంత చేపలకి మాంసానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలానే బిర్యానీ అంటే ప్రాణమే మాకు, అంత ఇష్టం. కానీ మా పిల్లలకు కొంచెం కారం ఉంటే మాత్రం తినరు. మా ఖుషి అది ఎప్పుడు ఉడికిద్దా అని వెయిట్ చేసింది. నేను తింటున్నాను కదా, అమ్మ నాకు కూడా పెట్టమ్మా అని వచ్చింది. కాలిందంట చూడండి, మూతికి అడ్డు పెట్టుకుంటుందో నా కూతురు, బంగారు తల్లి. నేను వంట చేసినంతసేపు వాళ్ళ తమ్ముడిని అటు ఇటు ఆడిస్తానే ఉండిద్ది, ఇద్దరు కొట్టుకుంటానే ఉంటారు. కానీ పాపం మంచోళ్ళు నా పిల్లలు, బంగారాలు. నేను పని చేసుకున్నంతసేపు కొట్టుకొని ఏం చేసుకొని పెద్ద గాయాలు అయితే చేసుకోరులే, కానీ బాగుంటారు, నన్ను విసికించరు. టేస్ట్ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్, సూపర్ అంటే సూపర్ ఉంది. తినేకుంది తినాలనిపిస్తుంది, కానీ కాలిపోతుంది వేడిది నోట్లో పెట్టుకుంటే. నోట్లో పేగులు కూడా మాడిపోతాయేమో ఇంత వేడి తింటే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీంట్లోకి అయితే రైతా వేసుకుని తింటే చాలా బాగుండిద్ది. నేను మా ఆయన వచ్చేపాటికైతే అది కూడా రెడీ చేసి పక్కన పెట్టేసాను. మీకు చెప్పడం మర్చిపోయాను, దీంట్లో అయితే నెయ్యి కూడా వేసుకున్నాను. దింపేసే టయానైతే నెయ్యి వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, సారీ ఏమనుకోకండి. ఎంతైనా నాకు తెలిసినంత మట్టుకైతే మా ఆయనకు వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయనకే కాదు ఎవరికైనా కానీ అన్నీ నాకు దగ్గర తీసుకొచ్చి పెడితే నేనైతే చక్కగా వండి పెడతాను.
ఇక్కడ ఏది దొరకట్లేదు. రకరకాల వంటలు చేయాలన్నా కానీ ఇక్కడ అన్నీ ఏమీ దొరకట్లేదు. దేనికైనా కానీ అవుట్ పాస్ వెళ్ళాలి, అవుట్ పాస్ తెచ్చుకోవాలి. నా కూతురు నాడ బాగుందమ్మా అంటే బాగుందమ్మా అని చెబుతుంది. హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ హాయ్ అని చెబుతుంది. నా కూతురికి దానికి ఇష్టం అయితేనే నెక్స్ట్ ముద్దు పెట్టించుకునిద్ది, లేకపోతే ఒక ముద్దకే దిగేసిద్ది. లైక్ కొట్టమని చెప్పమంటే లైక్ కొట్టండి అని చెప్తుంది. చూసారా ఫ్రెండ్స్? ప్లీజ్ నా కూతురు అడిగినందుకన్నా ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ముందుకెళ్ళగలుగుతాం. మీరు సపోర్ట్ చేయకపోతే ముందుకెళ్ళలేం కదా. న్యూ ఛానల్స్ని మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎంకరేజ్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నాకైతే అది ముందు తినేసేసేయాలన్న దీని మీదే ఉన్నాను. మష్రూమ్ అనుకుంటుంది, లాగేసేసాను. ఎంత బాగుందో. బాయ్ బాయ్.